ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఛార్జ్ షీట్ కార్యక్రమం నిర్వహించినట్లు చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి పథకంలో కూడా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ అవినీతి ఆగడాలను ఎడ్డకట్టడానికి ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. ఛార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జరిగే భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు, దోపిడీ తదితర అంశాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. అవినీతిని కూడా మీకెందుకు ఒకటే ఉదాహరణ చెప్తాను. కాలనీలో వచ్చాయి ఈ జగనన్న కాలనీలు డీకేటీ భూములన్నీ కూడా వందలాది వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఈ వందలాది వేలాది ఎకరాలు ఎవరివి? పాపం రైతులవి. వారి గ్రామాల్లో ఉన్నటువంటి డీకేటీ భూముల్ని వారు 2 లక్షలు 3 లక్షలు పోతుంటాయని చెప్పి పెట్టుకొని ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ లోకల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళు రైతులతో మీకు 3 లక్షలు పోతుందా, నీకు 4 లక్షలు ఇచ్చేస్తా, లేదా 5 లక్షలు ఇచ్చేస్తా, మాకు ఇచ్చేయని అని చెప్పి వారు గవర్నమెంట్కి ఎమ్మెల్యేనే 18.5 లక్షలకి గవర్నమెంట్కి ఇచ్చిన పరిస్థితి మనం చూసి ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే జరిగింది. దీంట్లో వేలాది కోట్లు, వందలాది కోట్లు కాదు, రాష్ట్రంలో వేలాది కోట్లు పెద్ద స్కామ్ ఇది. జగనన్న కాలనీలో భూ దోపిడీ జరిగింది. ప్రతి ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఇచ్చినా ప్రతి ఎమ్మెల్యే దీంట్లో కోట్లాది రూపాయలు, వందలాది కోట్లు ప్రతి ఎమ్మెల్యే దోచుకున్నారు. దగ్గర 12,000 కోట్ల రూపాయల అవినీతి రాష్ట్రంలో జరిగింది. దీని మీద ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ స్థలాలతోనే మేము మీకు కాంప్లెక్స్లు కట్టిస్తామని చెప్పేసి ఎంత డబ్బులు దోచుకున్నారు, ఆ విధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నారు, ఈ విషయాలన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్రతిరోజు మండలంలో ఒక్కొక్క మండలంలో శిబిరం వేసుకొని ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని అదేవిధంగా మేము అబ్జర్వ్ చేసినటువంటి అవినీతిని అన్నింటినీ కూడా ఫైల్ చేసి ఒక ఛార్జ్ షీట్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ అవినీతి పైన ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ చేయించే వరకు కూడా మేము పోరాడతామని ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంగా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా జిల్లా ఇన్ఛార్జ్ కోల ఆనంద్ గారు, అదేవిధంగా వీళ్ళు ఈ కార్యక్రమానికి కన్వీనర్ రాష్ట్ర స్థాయిలో ఈ ఛార్జ్ షీట్ వేయడానికి కోల ఆనంద్ గారిని మా రాష్ట్ర పార్టీ కన్వీనర్గా అనౌన్స్ చేసింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో మేము సమర్థవంతంగా చేస్తాము. ఇక్కడ మేము మా అసెంబ్లీ కన్వీనర్ కడియాల సురేష్ గారు, మా ప్రధాన కార్యదర్శి మణివర్మ గారు, ఉపాధ్యక్షుడు రామ్మూర్తి గారు, మళ్ళా కిరణ్ గారు, వీళ్ళంతా మా రైతు నాయకుడు హరిబాబు చౌదరి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము అతిపెద్ద దోపిడీ ఆడ చూపుడికి జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం పెట్టి అదే వాళ్ళ కుటుంబ ఫోటోలన్నీ పెట్టి అక్కడ ఈ యొక్క నవరత్నాలు అంటే నవరత్నాలు అనేటటువంటి స్కీమే అటర్ ఫ్లాప్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. అది అన్ని నవరత్నాలు కదా, నవరంధ్రాలు మూసుకుపోయింది వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ అని. నవరంధ్రాలు మూసుకుపోయి ఏమీ కూడా అది ఎత్తిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఓట్లకు వచ్చేదానికోసము, ఓట్లు గుంజుకునేదానికి, ఆయన అధికారంలోకి వచ్చేదానికి అలా తప్పుడు హామీలు చెప్పాడు. అది కూడా ఒక పెద్ద తప్పుడు నేను. దానికి గుడి కట్టి దాని వెనక వందలాది ఎకరాలు ఈరోజు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, స్వయాన శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే అక్కడ అతిపెద్ద స్కామ్ జరిగింది. అది కూడా ఈరోజు పెద్ద వ్యాపారం, అక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగింది ఆ ఏరియాలో. దానికోసం అక్కడ ఫ్లాట్లు అమ్ముకునే దానికోసం ఆ యొక్క నవరత్నాలను గుడి కట్టేసి ఏడు నుంచి మంత్రుల్ని వాళ్ళని పిలిచేసి ఒక షో చేసేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అది కూడా పెద్ద స్కామ్. దాని మీద కూడా మేము ఎఫ్ఐఆర్ ఇది ఛార్జ్ షీట్ ఫైల్